క్రికెట్ స్టేడియం ముందు యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని స్టేడియం గేట్ ముందు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అరెస్టు చేశారు. దీనిపై మరిన్ని వివరాలను ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇటు ఉప్పల్ స్టేడియం ముందు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. యూత్ కాంగ్రెస్ నేతలు ఏదైతే ఆందోళన జరిగినటువంటి పరిస్థితి, ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన గారు చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఈ ఆందోళన ఇక్కడ పాసు అక్కడ తప్పుడుగా అమ్ముకుంటున్నారు. హెచ్సిఐ వల్ల ఎక్కడెక్కడ పాసులు తప్పుడుగా అమ్ముకుంటున్నారు. దానికి ఉండేటువంటి యువకులు, క్రికెట్ అభిమానులు ఇబ్బందులు పాలవుతున్నారు. క్రికెట్ చూడాలనుకునే వాళ్ళు కూడా క్రికెట్ చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పిఎస్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలంతా కూడా ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. హెచ్సిఏ పూర్తిగా ఏదైతే అక్రమాలకు పాల్పడుతుందంటూ కూడా పూర్తిగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు ఆందోళన దిగినటువంటి పరిస్థితి. హెచ్సిఏ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుందంటూ కూడా ప్రధానంగా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశకు గురిచేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇటు ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో హెచ్సిఏ పూర్తిగా అక్రమాలు చేసిందంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఓ స్కూల్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఉద్దేశం ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ కు బ్యాడ్ నేమ్ దానికి జగన్మోహన్ రావు అనే వ్యక్తి ప్రతి టికెట్ వీళ్ళకి వచ్చిన టికెట్లను 20,000 30,000 బ్లాక్ నండలు అమ్ముకుంటా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. ఏదైతే యూత్ కాంగ్రెస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ ఇటు పోలీసులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇటు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇటు ఉప్పల్ స్టేడియం దగ్గర నెలకొందని చెప్పొచ్చు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, మొత్తానికైతే ఇటు యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనతో అంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ చరణ్తో నుమాన్.